మన సమాజంలో ఆడవాళ్ళు ఎంత నష్టపోతున్నారనేది ఇక్కడ చెప్పేస్తానండి. ఏమాత్రం అభిమానం, ప్రేమ వాళ్ళ మీద ఉంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వుమెన్ అండి. 49 సంవత్సరాల ఆవిడ నీట్ ఎగ్జామ్‌కి కూతురుతో కలిపి కూర్చొని సీటు కొట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయిపోయిందండి. ఇంకా కూతురికి రాలేదు, ఈవిడకొచ్చేసింది. ఎందుకు ఇది మాకు అంటారేమో. ఈ మధ్య ఆడవాళ్ళని చూశానండి. అంటే ఆ మధ్య క్లాస్‌లో జాయిన్ చేయడానికి ఒక ఆవిడొచ్చింది డాన్స్ క్లాస్‌కి. ఎంత చక్కగా ఉందంటే, అప్పట్లో చాలా చక్కగా ఉండేదావిడ. వయసు కూడా 25, 30 నా పని అయిపోయింది. పిల్లల్ని కన్నాను కదా! పెంచాను కదా! మొగుడిని చూసుకుంటున్నాను కదా! అని చెప్పి షేప్ ఔట్ అయిపోతున్నారు. ముఖ్యంగా మైండ్ కూడా ఔట్ అయిపోతున్నారండి. అంటే తనకున్నటువంటి ఆశలు, ఆశయాలు, చిన్న చిన్న లక్ష్యాలు, కోరికలు, హాబీస్ మొత్తాన్ని వదిలేసి ముఖ్యంగా ఉమెన్ వాళ్ళ ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నారు. దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి అంటారేమో. ఒకసారి ఊహించుకోండి, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. నాన్నగారేమో ఎవడో అయ్యని తీసుకొచ్చి కట్టబెట్టేస్తాడు. ఇక అక్కడితో అయిపోయింది అన్నట్టు. ఆయనకి సేవ చేసుకోవడం, ఆ పిల్లలకి సేవ చేసుకోవడమే. ఆ తర్వాత ఆ పిల్లలు కూడా ఒప్పుకోరండి. అమ్మ ఏదైనా చేస్తానంటే వాళ్ళకే కోపం వచ్చేస్తుంది. ఎవరో ఈ కుముద లాంటి కూతురు కొన్ని చోట్లే ఉంటారు. ఇక మొగుళ్ళైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవిడకి ఏవో ఇష్టాలు ఉన్నాయి, పాపం ఏదో చేద్దామంటుంది, కనీసం ట్రై చేయనిద్దాం. ఏది చిన్న చిన్న పెయింటింగు, డ్రాయింగు లాంటి వాటికి కూడా పాపం చాలామంది, ఈవెన్ జిమ్కి వెళ్ళాలన్నా కూడా చాలామంది అంటే మనసు ఒప్పక వాళ్ళకి పాపం లోపల ఉంటుంది. చుట్టూ అత్తమామలు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని చెప్పి మంచి మంచి స్కోర్ చేసిన వాళ్ళు, మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, మంచి మంచి కోర్సులు చదివిన వాళ్ళు కూడా జీరోలుగా ఇంటికి మిగిలిపోతున్నారండి. కొంతమంది సమర్థించవచ్చు, కుటుంబాన్ని చూసుకోవడం కూడా తప్ప, అది కూడా చాలా బాధ్యత కదని. ఎస్, నేను ఒప్పుకుంటాను, ఏకీభవిస్తాను. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి? 25, 30లకే ముసలమ్మ అయిపోయాను అనే ఫీలింగ్ వాళ్ళల్లో కలిగించేస్తున్నాం మనందరం కలిసి. చుట్టూ చాలా తెలివిగా వాళ్ళకి ఆ ఫీల్ తెప్పించేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా అవుట్ అండి. ఇక టాబ్లెట్లు వేసుకుంటూ బతికేయడానికి రెడీ అయిపోతున్నారు తప్పించి కాస్త వాకింగ్కి వెళ్దామనే వాళ్ళు కూడా లేరు. ఇక డాక్టర్లు, ఇంజనీర్ల సంగతికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటే, ఈవిడ 49 ఏళ్ల వయసులో ఎప్పుడో చిన్నప్పుడున్న ప్యాషన్ని గుర్తుపెట్టుకొని కూతురు డాక్టర్ అవుతానంటే తనతో కలిసి చదివి టిప్స్ అన్నీ నేర్చుకొని సీటు తెచ్చేసుకుంది. మనకి సాధ్యం కాదా? మనలో చాలామందికి ఇది ఉంటుందండి. సో మరి మీకున్న ఆశలేంటి, ఆలోచనలేంటి, కోరికలేంటి ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రస్ట్రేషన్కి ఇదే కారణం. మీ ఆరోగ్యం పాడైపోవడానికి, అంటే శారీరకంగా కాదండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనసులో అనుకున్నది చేయకపోతే. మంచి పనే కదా, మంచి అలవాట్లే కదా, ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు ఈ ఉమెన్ అనేది నాకు అర్థం కాదు. ఈవిడ చాలా మంచి ఇన్స్పిరేషన్. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇంకా 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 షేర్ చేద్దాం. ఎవరు